హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సుధీంద్ర బాబు గారి చరిత్ర చూద్దాం. సుధీంద్ర బాబు గారి చరిత్ర మొదటి భాగం మొదలు పెడదాం. సుధీంద్ర బాబు గారి చరిత్ర చెప్పటానికి వారి భక్తుడైన సత్యనారాయణ రాజు గారు రచించిన మా శ్రీ గురుదేవునితో మా అనుభవాలు అనే గ్రంథం ఆధారంగా చేసుకున్నాం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్రీశైల క్షేత్రంలో జగదాంబ అనే మహాభక్తురాలు సంతానం కొరకు శ్రీచక్రార్చన నియమనిష్టలతో తపస్సు చేసేది. ఒకరోజు జగదాంబ గారు కృష్ణానదిలో స్నానం చేసి వస్తుండగా ఒక చెట్టు కింద ఒక బాలుడు కనిపించెను. ఆ పిల్లవాడికి ఒక పాము పడగ విప్పి నీడనిస్తోంది. జగదాంబ నమస్కరించగానే ఆ పాము ఆ పిల్లవాడిని వదిలి వెళ్ళిపోయింది. జగదాంబ ఆ పిల్లవాణ్ణి ఆశ్రమానికి తీసుకువచ్చి సొంత బిడ్డలాగా పెంచసాగింది. ఒకరోజు కృష్ణానదిలో స్నానానికి వెళ్ళి వచ్చేసరికి ఆకలితో ఏడుస్తున్న పిల్లవాడికి పార్వతీమాత పాలిస్తూ కనిపించింది. జగదాంబ పార్వతీమాతతో, అమ్మా, ఇన్ని సంవత్సరాలు నిన్ను పూజించిన దొరకని నీ దర్శనం ఈ బిడ్డ వల్ల నాకు కలిగింది. ఈ బిడ్డ ఎవరు అని అడిగారు. అందుకు పార్వతీదేవి, ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పి ఆశీర్వదించి మాయమైపోయారు. ఆ బాలుడే శ్రీ సుధీంద్ర బాబుగారు. బాబుగారు 7 సంవత్సరాల వయసులోనే శాస్త్రాలు విద్యల్లో ఆరితేరారు. శ్రీశైలం వీరభద్రస్వామి ఆలయంలో కొంతకాలం తపస్సు చేశారు. ఒకరోజు వృద్ధ దంపతులు వచ్చి శిఖరేశ్వరం వరకు దారి చూపించమని అడిగారు. బాబుగారు వారిని శిఖరేశ్వరం వరకు తీసుకువెళ్లారు. అక్కడ ఆ దంపతులు మాయమై వారి స్థానంలో శివపార్వతులు ప్రత్యక్షమై బాబుగారిని ఆశీర్వదించి మాయమైపోయారు. అహోబిలంలో కొంతకాలం తపస్సు చేసి నరసింహస్వామి సాక్షాత్కారం పొందారు. తర్వాత కోల్హాపురంలో తపస్సు చేసినప్పుడు లక్ష్మీదేవి సాక్షాత్కరించి ఆశీర్వదించింది. అలాగే భీమశంకర్ నందు హనుమంతుని సాక్షాత్కారం పొంది హిమాలయాల్లో పార్వతీదేవి సాక్షాత్కారం పొందారు. ఒకసారి 9 సంవత్సరాలు లెగవకుండా తపస్సులో నిమగ్నమయ్యారు. వరదలు రావడం వలన ఆయన కొట్టుకుపోతారనే ప్రమాదం వచ్చింది. ఆ సమయంలో ఆయన తల్లి జగదాంబ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయి శ్రీశైలం ఆలయంలో ఉంచారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత బాబుగారు ఆ సమాధి స్థితిలో నుండి బయటకు వచ్చారు. ఒకరోజు సుధీంద్ర బాబుగారు వెళ్తూ ఉంటే ఒక చెట్టు దగ్గర పెద్ద శబ్దం వచ్చింది. ఏమిటా అని పైకి చూస్తే ఒక స్త్రీ పైనుండి కిందకి, కింద నుండి పైకి వెళ్తున్నది. బాబుగారు ఆమెతో, ఏమిటమ్మా నీ స్థితి అని అడిగారు. అందుకు ఆ స్త్రీ ఇలా చెప్పసాగెను, నా పేరు అనిమ. ఒకతను నా గురించి తపస్సు చేయగా నేను అతనికి ప్రత్యక్షమై, ఏమిటి నీ కోరిక అని అడిగాను. అతను, నువ్వు నేను ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి అని వరం కోరాడు. మొదట్లో ఎన్నో పనులు చెప్పాడు, అవన్నీ చేశాను. చివరికి నన్నిలా ఒక చోట పైకి కిందకి తిరుగుతూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు అంది. బాబుగారు ఒక నిమిషం ఆలోచించి, అమ్మా, నీవు నాకు కూడా ప్రత్యక్షమయ్యావుగా, మరి నా కోరిక తీరుస్తావా అని అడిగారు. తప్పక తీరుస్తాను, చెప్పు నాయనా అంది ఆ దేవి. అందుకు బాబుగారు, అమ్మా, నాకేమీ కోరికలు లేవు. మీరు ఇప్పుడున్న స్థితి నుండి బయటికి వచ్చి స్వేచ్ఛగా ఉండాలనేదే నా కోరిక అన్నారు. ఇలా కోరడం వలన ఆ దేవిని బంధ విముక్తురాల్ని చేశారు బాబుగారు. ఒకసారి బాబుగారు తపస్సు చేస్తుండగా ఒక కోతి వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని పక్కకు లాగింది. అలా లాగిన వెంటనే ఆయన కూర్చుని ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడింది. ఒకరోజు బాబుగారు తపస్సులో లీనమై ఉండగా వారి శరీరం తేలికై 2 తాటి చెట్లంత ఎత్తు ఆకాశంలోకి లెగిసింది. ఆ స్థితి నుండి బయటకు వచ్చాక నిదానంగా భూమి మీదకి వచ్చారు బాబుగారు. ఒకసారి శ్రీశైలం అడవుల్లో ఉండగా నదికి అవతల ఒడ్డుకు చేరి అక్కడ ఎవరికో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాబుగారు. కానీ ఆ సమయంలో నదికి వరద వచ్చి వెళ్లటానికి వీలుగాని స్థితి. చేసేది లేక నది పక్కన ధ్యానంలో కూర్చున్నారు బాబుగారు. కొన్ని రోజుల తర్వాత నదికి వరదలు తగ్గిన తర్వాత ఆ వ్యక్తి నది దాటి బాబుగారిని పలకరించాడు. బాబుగారు, నది వరద వలన ఆ విషయం మీకు చెప్పలేకపోయాను అన్నారు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, అదేంటి స్వామి, మీరు ఆ రోజే వచ్చి చెప్పారుగా అన్నారు. ఏం చెయ్యాలో తెలియక బాబుగారు, చెప్పాను, కానీ నేనే మరిచాను అని అన్నారు. ఒకసారి బాబుగారు దేశాటన చేస్తూ కర్నూలు నుండి మహానందికి బయలుదేరి నంద్యాల చేరారు. అక్కడ జనులు గుంపుగా ఏదో తిలకిస్తున్నారని గమనించి ఏమి జరుగుతుందో తెలుసుకుందామని బాబుగారు అక్కడికి వెళ్లారు.
అక్కడ ఖాన్ అనేవాడు కర్రసాములో ఆ చుట్టుపక్కల ఊర్లో మంచి పేరు ఉంది. అతను ఎవరైనా సరే నన్ను కర్రసాములో గెలిస్తే నాకున్న గండ పెండేరములను 10,000 రూపాయలను ఇస్తాను. మీరు ఓడిపోతే 1000 రూపాయలు ఇవ్వండి చాలు అని ప్రకటిస్తున్నాడు. అక్కడి జనుల మధ్య కర్రసాము తెలిసిన బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఇది విని ఆ డబ్బు నా కూతురు పెళ్లికి ఉపయోగపడుతుంది అనుకుని ఖాన్తో పోటీకి దిగాడు. ఖాన్ వెటకారంగా, ఓ బ్రాహ్మణుడా, పప్పు అన్నం తిని కడుపు నింపుకుని పడుకోక నీకెందుకు యుద్ధం అని కలబడ్డాడు. ఖాన్ దొంగ దెబ్బలతో ఆ బ్రాహ్మణ్ణి ఓడించి అతని వద్ద 1000 రూపాయలు లాక్కున్నాడు. బాబుగారు, నువ్వు చేసింది తప్పు, దొంగ దెబ్బలు కొట్టావు అన్నారు. ఖాన్ నవ్వి, నీకేమైనా తప్పనిపిస్తే నీవే కర్రసాం పోటీకి రా అన్నాడు. బాబుగారు కర్రసాం పోటీలోకి దిగారు. ఖాన్ బ్రాహ్మణుడి మీద ప్రయోగించిన దొంగ దెబ్బల్నే వాడి అతన్ని ఓడిచ్చారు బాబుగారు. ఇది అన్యాయం అని ఖాన్ అన్నాడు. నీవు చేసిందే నేను చేశాను అన్నారు బాబుగారు. ఖాన్ శిష్యులు బాబుగారిని కొట్టడానికి కర్రలతో ముందుకు రాసాగారు. బాబుగారు పక్కనున్న గెడ్డిని తీక్షణంగా చూసేసరికి అది నిప్పంటుకుంది. అడుగు ముందుకు వేశారో మీ పరిస్థితి అంతే అన్నారు బాబుగారు. వారికి ఆయన శక్తి అర్థమై మౌనంగా నుంచున్నారు. ఖాన్ తన గండ పెండేరాలు 10,000 రూపాయలు ఇస్తే బాబుగారు కొంచెం డబ్బు మాత్రమే తీసుకుని మిగతాది అతనికే తిరిగిచ్చారు. తర్వాత ఖాన్తో ఇలా అన్నారు, నీ విద్యలో గొప్పవాడువు, కానీ నీ అహంకారమే నిన్ను ఓడించింది. మనకంటే గొప్పవారు లేరనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదని బాబుగారు చెప్పారు. బాబుగారు తీసుకున్న ధనం బ్రాహ్మణుడికిచ్చి ఆయన మహానందికి బయలుదేరి వెళ్లారు. నారాయణ సరోవరం దగ్గర ఒక పవిత్రమైన ఆశ్రమం ఒకటి ఉండేది. నారాయణ సరోవరం వెళ్లే వారందరూ ఆ ఆశ్రమాన్ని తప్పక దర్శించేవారు. అక్కడ ఆశ్రమం ముందు ఒక అతను ఉండేవాడు. అతడు అటుగా వెళ్లే వారిని పిలిచి, ఈ నిప్పులు చేతిలో పట్టుకుని చూపించండి. మీ చేతులు కాలకపోతే మీరు మహాత్ములని మీకు మొక్కి మీకు శిష్యుణ్ణవుతాను, లేకుంటే మీరు నాకు శిష్యులు కావాలి అని పందెం పెట్టేవాడు. అక్కడికి వెళ్లేవారిని మీరు మహాత్ములు కారా అని అడిగేసరికి నిరూపించుకోవటానికి ఎందరో ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుని అతని దగ్గర బానిసలుగా ఉండేవారు. బాబుగారు నారాయణ సరోవరం వెళ్తూ అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్లి, అయ్యా, ఆ నిప్పులు మీరు పట్టుకుంటే చేతులు కాలవా అండి అని అడిగారు. అతను నిప్పులు చేతిలో పట్టుకుని చూపించాడు. చేతులు కాల్లేదు. అప్పుడు బాబుగారు అతని చేతులు పట్టుకుని పరీక్షించి చూశారు. తర్వాత బాబుగారు ఇలా అన్నారు, నిప్పులు మిమ్మల్ని కాల్చలేదంటే మీరు మహాత్ములే కదండి అని అడిగారు. అవును అన్నాడు అతను. అప్పుడు బాబుగారు, స్వామి, మన శాస్త్రాల్లో సాధువులను దర్శిస్తే పుణ్యం, వారితో మాట్లాడితే సర్వపాప నివారణ, సాధువులను తాకితే ముక్తి వస్తాయని చెప్పబడ్డాయి. మరి నేను మీలాంటి మహాయోగుల్ని చూశాను, మాట్లాడాను, అంటుకున్నాను. మరి ఇక నాకు ముక్తి వచ్చేసినట్లే కదా స్వామి అన్నారు. అతను అవును వచ్చేసినట్లే అన్నాడు. అప్పుడు బాబుగారు, స్వామి, మోక్షం సిద్ధించిన వారిని నిప్పు ఏమీ చెయ్యదు. ఇప్పుడు నేను నిప్పు చేతికి తీసుకుంటే మీ వల్ల మోక్ష సిద్ధి కలిగింది కాబట్టి నాకేమీ అవ్వకూడదు. కానీ నా చెయ్యి కాలిందంటే మీరు మహానుభావులు కాదని నిరూపించబడుతుంది. మరి నిప్పును పట్టుకుని చూడమంటారా స్వామి అన్నాడు. ఆ మాట వినగానే కంగుతిని ఓటమి ఒప్పుకుని క్షమించమని అడిగాడు. అప్పుడు బాబుగారు నిప్పుల్ని తీసుకుని తన ఒడిలో వేసుకున్నారు. కానీ నిప్పులు ఆయన్నేమీ చేయలేదు. బాబుగారు అతనితో ఇలా అన్నారు, ఎవరైనా సరే 6 నెలలు కష్టపడితే అగ్నిస్తంభన విద్య నేర్చుకోవచ్చు. ఇటువంటి విద్య నేర్చుకుని మహానుభావులను ఇబ్బంది పెడితే జన్మ జన్మలకు పాపం వెంటాడుతుంది. మహానుభావులకు వీలైతే సహాయం చెయ్యాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. కానీ వారిని ఇబ్బంది పెడితే ఆ దైవం సహించడు. వీలైతే దైవ చింతన చెయ్యి అని వెళ్ళిపోయారు. అక్కడ నారాయణ సరోవరం దర్శించి బృందావనం వెళ్లారు. అక్కడి నుండి కాలినడకలో ఉజ్జయిని చేరి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. ఉజ్జయినిలో ఉన్నన్ని రోజులు ఒక సద్బ్రాహ్మణుడు రోజూ బాబుగారికి పాలు సమర్పించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత బాబుగారు అతనితో నిస్వార్థంగా, నాకు రోజూ పాలు సమర్పిస్తున్నావు, నీకేం కావాలో కోరుకో అన్నారు. అతను, స్వామి, నాకొక కొడుకు లేక కలిగాడు, కానీ అతను మోగవాడు. వీలైతే మీ కరుణతో వాడికి మాటలు వచ్చేటట్లు చెయ్యండి, నాకు వేరే ఏమీ కోరికలు లేవు అన్నాడు. బాబుగారు పిల్లవాడిని తీసుకురమ్మన్నారు. అతడు వచ్చాక అక్కడ ఉన్న చెట్టు ఆకురసం అతని నోట్లో వేసి ఆ బాలుడితో, ఇంకెంతకాలం మౌనంగా ఉంటావు, మాట్లాడు అన్నారు. ఆ బాలుడు వెంటనే మాట్లాడటం మొదలుపెట్టాడు. అది చూసి అతని తండ్రి ఆనందానికి అవధులు లేవు.
అక్కడి నుంచి బాబుగారు చిత్రకూట్ కొండ మీదకి చేరి అక్కడ కొంతకాలం ఉన్నారు. తర్వాత కాశీ చేరి గంగలో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనానికి వెళ్లేవారు. అక్కడ దారిలో ఒక అఘోరా ఉండేవాడు. అతని వశంలో కొన్ని శక్తులు ఉండేవి. అతని ముందు నుండి వెళ్లేవారు అతనికి నమస్కరించకుండా వెళ్తే ఆ శక్తుల్ని పంపి వారిని ఇబ్బంది పెట్టేవాడు. బాబుగారు గంగలో స్నానం చేసి అతనికి నమస్కరించకుండా విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్తూ ఉంటే ఆ అఘోరా తన తంత్రశక్తితో ఒక దుష్టగ్రహాన్ని బాబుగారి మీదకి ప్రయోగించాడు. బాబుగారు ఆ దుష్టగ్రహం రావడం చూసి తమ కమండలంలోని నీరు ఆ శక్తిపై జల్లారు. వెంటనే ఆ గ్రహం తనను ప్రయోగించిన అఘోరా మీద దాడి చేసింది. ఆ అఘోరా కేకలు పెడుతూ ఉంటే బాబుగారు అతని దగ్గరికి వెళ్ళి, బాధ ఎవరికైనా బాధే, బాధ ఎవరికైనా ఒక్కటే, ఎవరినీ బాధ పెడతాం మంచి పద్ధతి కాదు. ఇచ్చట విశ్వేశ్వరుడు ఉంటే నీకెందుకు నమస్కరించాలి? నీలో పవిత్రత ఉంటే తెలియకుండా అందరే నీకు నమస్కరిస్తారు. సత్ప్రవర్తనతో నీవు తపస్సు ఆచరించు. కొన్ని సంవత్సరాల్లో అందరూ నీవు కోరినట్లే నమస్కరించవచ్చు అన్నారు. అతను బాబుగారి పాదాల మీద పడి క్షమాపణ కోరి మీరు చెప్పిన దారిలోనే వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దంతీవాడలో ఒక రాజుగారిని పులిదాడి నుంచి రక్షించారు స్వామి. ఆ రాజు బాబుగారికి భక్తుడయ్యాడు. అక్కడ ఉన్నంతకాలం సాయంకాలం రాజుగారితో పాచికలాడేవారు బాబు. తిరుపతి సందర్శించి అరుణాచలం చేరారు. తర్వాత శ్రీరంగంలో జంబుకేశ్వరంలో కొంతకాలం శ్రీ రంగనాథ స్వామిని పూజించారు. అక్కడ ప్రతినిత్యం ఒక వ్యక్తి బాబుగారికి ఆహారం తీసుకొస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనితో నీకేం కావాలి అని అడిగారు. అతను నాకేమీ వద్దు, మీకేమి కావాలి అని అడిగారు. బాబుగారు మేం సన్యాసులం, మాకేం వద్దు, నీకేం కావాలో చెప్పు అన్నారు. ఆ వ్యక్తి నవ్వి రంగనాథ స్వామిగా దర్శనమిచ్చారు. బాబుగారు స్వామి పాదాల మీద పడ్డారు.